ఏండి ఈవేళ నేను వైజాగ్లో జూ పార్క్ అయితే మాత్రం వచ్చాను. వెళ్తే తెర చూస్తే టికెట్ పెద్దవాళ్ళకి 70 రూపీస్, పిల్లలకైతే 30 రూపీస్ తీసుకున్నారు. అయితే బాగానే ఉంది. లోపలికి వెళ్ళాము. అయితే మనం వ్యాన్ ఉంది. వ్యాన్ అయితే 70 రూపీస్ ఒక్కొక్కరికేను మొత్తం తిరగడానికి అనమాట. ఎక్కడెక్కడ జంతువులు ఉన్నాయో అక్కడ ఆపుతాట. అందుకని నాకైతే మేము నడుచుకుంటూ వెళ్దాం అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళామే అనమాట. కాకపోతే కొంచెం టైం అయితే తీసుకుంటుంది నడవడానికి. ఆ విధంగా నడుచుకుంటూ వెళ్ళి మధ్య మధ్యలో మన తిరుపతి ఎక్కుతున్నప్పుడు మెట్ల దగ్గర ఎంత ఖర్చు అవుతుందో, ఇలా మేము టిఫిన్ తినేసి వెళ్ళాం. ఎంత నడుచుకుంటూ వెళ్తే మధ్యలో ఐస్ క్రీమ్స్ అని, స్నాక్స్ అని, 2 సార్లు ఐస్ క్రీమ్స్ ఏవి దొరికితే అవి ఇలాగ బింగో ప్యాకెట్స్ ఇవన్నీ తింటూ నడుచుకుంటూ వెళ్ళామండి. చాలా టైం తీసుకుని నడుచుకుంటూ వెళ్ళేటప్పటికి, ఫోటోలు తీసుకుని నడుచుకుంటూ వెళ్ళేటప్పటికి ఒక్కటి నాకు ఏమనిపించిందంటే, జూలో ఆ జంతువులను అవి చూస్తే మాత్రం చాలా బాధ వేసిందండి. అవి ఎండకి తిరుగుతున్నాయి, ఆకలికి అదో రకంగా అరుస్తున్నాయి. బాధ వేసింది నాకు. మనం పెట్టడానికంటే మనం తీసుకెళ్ళి ఒక ఐటమ్ 2 ఐటమ్స్ అది పెట్టడానికి వీల్లేదని బోర్డు రాశారు. ప్లస్ ఏంటంటే మనం పెట్టినవి ఏమి కూడా వాటికి సరిపోవు అనుకోండి. ఇలా బంధించే కన్నా అడవిలో వదిలేస్తే వాటికి కావాల్సినవేవో అవే తింటాయి కదా అని చెప్పి అంత జాలేసింది నాకు జూలో ఉన్న జంతువులు చూస్తే మాత్రం. ఎక్కడికక్కడ మునుపు నేనైతే 10 years బ్యాక్ అయితే వెళ్ళాను. అప్పుడు బాగుండేవి. ఇప్పుడు చూస్తే అన్నీ బక్కగా అనిపించింది నాకు. రియల్గా మనం చూస్తూ ఉంటే ఎలా ఉంటాయో పాపం, నిజంగా అడవిలో తిరిగితే జంతువులు ఎలా ఉంటాయో ఇవైతే పాపం అలా లేవనిపించింది నాకు. ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ కొంచెం మళ్ళీ స్నాక్స్ చూడండి, సమోసాలు, నెక్స్ట్ డ్రింక్స్ తీసుకుని కొంచెం మళ్ళీ కాసేపు కొంచెం అలా రెస్ట్ తీసుకుని, పెప్సీ అయితే మా సైడ్ దొరకదని చెప్పేసి ఇప్పుడు కోకు, పెప్సీ అవి ఈ 2 ఇక్కడ బాగా దొరుకుతున్నాయి. మా అబ్బాయి మల్లుడు అవి తీసుకున్నారు. సో అయితే ఇవన్నీ తీసుకుని కొంచెం సేపు మళ్ళీ రిలాక్స్ అయ్యి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాం. అయితే బాగుంది అంతే. అయితే బాగుంది. కానీ నాకు ఎందుకు అనిపించిందంటే, వెళ్ళాము ఏదో మనం 70 రూపీస్ ఖర్చు పెట్టి వెళ్ళామని పేరే తప్పించి వాటిని చూస్తే మాత్రం వాటికి వీళ్ళు కరెక్ట్గా ఫుడ్ అయితే అంటే వాటికి ఏమీ ఫుడ్ అయితే ఫుల్గా పెట్టట్లేదని అంటే మాత్రం నాకు అనిపిస్తుందండి. పాపం మనం ఆనందానికి వెళ్తున్నాం, అవి ఆ టైంకి మనం అంటే వాళ్ళు ఫుడ్ ఆ టైంని ఎందుకు పెట్టారంటే ఆకలి వేస్తే బయటకు వస్తాయి. అప్పుడు ఈ చుట్టూ మనం వెళ్ళడానికి చూడడానికి అది ప్రేక్షకులు చూడడానికి ఉంటాయని ఆ టైంని పెట్టట్లేదేమో అని అనిపిస్తుంది. నైట్ టైం పెడతారో మరి మార్నింగ్ టైంని పెడితే తినేసి పడుకుంటాయని పెట్టరో నాకు తెలియట్లేదు. అరుపులు అదో రకంగా, ఆకలి అరుపులు ఎలా ఉంటాయి, ఆర్తనాదాలు అలా ఉన్నాయి. కాసేపు ఇదిగో ఉయ్యాలు ఊగుతున్నారు. మా కార్లు అలో చేయనిస్తున్నారు. కారు టికెట్ అయితే 500. వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ అలాగే వెళ్తున్నారు. నెక్స్ట్ సైకిల్ ఇస్తున్నారు. నెక్స్ట్ మామూలుగా నడుచుకునే వాళ్ళకి వాళ్ళని మిగతా బైక్లు అవి ఏమీ ప్రైవేట్ లోపలికి అలౌ చేయనివ్వట్లేదు. జింకలు, ఈ పక్షి ఎంత గట్టిగా అరుస్తోందంటే అంత గట్టిగా అరుస్తోందండి. రీసౌండ్ ఆకలి రీసౌండ్ పాపం. వీటిని చూస్తే చాలా జాలేసింది. ఎందుకంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క వాటిలో పెట్టి బంధింగ్ చేశారంటే పక్కన ఉన్న నెమళ్ళు మాట్లాడుకుంటున్నట్టుగా ఉన్నాయన్నమాట. నీ బాధ ఎలా ఉంది, నా బాధ ఎలా ఉంది అని చెప్పుకున్నట్టుగా అనిపించింది నాకు. ఎందుకంటే అన్నీ ఏకండిగా మరి ఎందుకు కలపలేదో నాకు అసలు తెలియదండి. పాపం విడివిడిగా ఉంచేశారు, దూరంగా ఉంచారు. నెక్స్ట్ చేపల బంధం, దాంట్లో ఇవి ఏమీ లేవు. నెక్స్ట్ గుడ్లగూబ అవి ఏమి అక్కడక్కడ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే టికెట్ 5 రూపీస్ టికెట్ తీసుకున్నారు. దేనికి అంటే ముంగీస అవి ఉంటాయి లోపల, గుడ్లగూబ అవన్నీ ఉన్నాయి. చీకటి రూముల్లోనే ఉంటాయట. అడవి పిల్లి ఏదో అంటారు కదా, అవన్నీ లోపలే. టికెట్ 5 రూపీస్ లోపలికి అనమాట. చీకటి గుహలో ఉన్న పాపం. ఎక్కువ అయితే ఏమీ లేవండి లోపల. అసలు నాకు ఎందుకని వేస్ట్ అనిపించినట్టుగా, అంటే వేస్ట్ అంటే మనం డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆనందం కొరకు ఏదో మనం చూసినట్టుగా. ఇందులో ఒక జింక అయితే మాత్రం తప్పించుకుని రోడ్డు మీదకి వచ్చేసిందండి. ఆ జింక ఎక్కడుందో మీకు చూపిస్తాను ఈ వీడియోలో. మీకు జింక కూడా కనపడుతున్న చోట దొంగముండ ఎవరైనా బిస్కెట్లు అవి తింటుంటే ఆ బిస్కెట్లు పెడుతుంటే కూడా తినేస్తోందండి. జిరాఫీ 2 జిరాఫీలు ఉన్నాయంతే. చెప్పాను కదా నేను, ఈ పునిగి పిల్లు అలాంటి అడవి పిల్లులు అవన్నీ లోపల ఉన్నాయని. ఇక్కడేనండి లోపలికి బుర్రకేసు గోలా ఉన్నాయి ఇవి. కాకపోతే దాంట్లో ఏమీ లేవు. ఇంకో పాపం ఎక్కడో ఆకలిగా తిరుగుతోంది బక్కగాను. ఏవో పడుకున్నాయి. ముళ్ళ పందిటండి ఇవి. ఇది నిప్పు కూడా మరి ఏంటో తెలీదు. ఇది కూడా చాలా గట్టిగా అరుస్తోంది. ఎన్ని కొంగలు వచ్చి వాళ్ళయో లోపల. నీటి ఏనుగు లోపల ఉందండి ఒకటి. ఈ ఏనుగులకి ఒక కాలు పాపం ఐరన్ గొలుసులతో కట్టేశారు, ఇంకెక్కడ నడవడానికి లేకుండా. అది కూడా చాలా బాధ వేసింది నాకైతే మాత్రం.
చేపలని చెప్పేసి అన్న చూసారా, ఒక్క చేప ఉంది, ఏదో విచిత్రంగా ముసలికి ఎక్కువ చేపకు తక్కువ అన్నట్టుగా ఉంది. ఇది మిగతావన్నీ ఉన్నట్టే ఉన్నాయి ఈ చేపలే. చెప్పని చూసారా, ఈ జింక దొంగమండి ఎక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చిందో. బిస్కెట్లు పెడితే మాత్రం టక్ 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 మంది లాగించేస్తుంది. ఇదైతే బిస్కెట్లకు అలవాటు పడిన జింక అనమాట. ఇందులో బాగుంది, ముద్దుగా ఉంది పాపం. ఆకలి కదా, ఆకలి కోసమే వస్తే వాళ్ళు ఎవరో తెచ్చుకుని బిస్కెట్లు మాకు ఇచ్చి పెట్టమని చెప్పేసి, అంటే బిస్కెట్ల కోసం అసలు ఇవన్నీ ఏమీ చేయట్లేదు. సేమ్ పెద్ద తిరుపతిలో జింకలు కూడా ఇలాగే ఉండండి. ఏ క్యారెట్లో మనం పట్టుకెళ్ళి దొంగమండ పాపం. పులి ఆకలి కోసం ఎంత ప్రశాంతంగా పడుకుంది, అరుస్తుంది, చాలా ఇదిగా ఉంది. ఎండ తట్టుకోలేకపోతున్నాయి ఇవి. ఇది చూడండి ఎలా తిరుగుతోందను. నిజంగా మనకి వెళ్ళామంటే ఇంకంతే, ఆకలి అంతలా ఉంది వాటికి. ఇవి ఆకలి కోసమే గుంట నక్కలటండి ఇవి. అవి పాప ఎంత కిందకు వస్తాయి. బటర్ఫ్లై ఉంటాయి కానీ బటర్ఫ్లైలు బయట ఉన్నాయి కానీ రూమ్లో అక్కడ ఏమి లేవు వాళ్ళ దగ్గర. పాము మస్తు ఊసరి కొండ తెలుగు ఏదో పాము అన్నీ తలో రకం తలోటినండి. అన్నీ అలా నీరసంగా యాక్టివ్గా లేవు. ఎండకో తెలియదు, ఫుడ్ లేకో తెలియదు. చూస్తే జాలి వేస్తుంది. మనం ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం మనం వెళ్ళాం కానీ వాటికి ఫుడ్ అనేది నాకు కరెక్ట్గా లేదా, ఏ టైమింగ్స్ అని బోర్డు మీద కూడా పెట్టలేదు. ఈ టైమింగ్స్ పెడతాం వాటికి అని చెప్పి కూడా పెట్టలేదు. అందుకు ఆకలి కోసం తిరుగుతున్నట్టున్నవి. మేము చాలా దూరం తిరిగి 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 అలసిపోయాం. మేము అంటే వెహికల్ మీద మేమైతే వెళ్ళలేదు, నడుచుకుంటూనే వెళ్ళాము. చాలాసేపు పట్టిందండి. పొద్దున్న 11కి వెళ్తే మేము వచ్చేసరికి 4 అయిపోయింది. అంతసేపు నడుచుకుంటూ ఒక్కొక్కటి చూసుకుంటూ ఫొటోస్ అన్నీ తీసుకుంటూ బయటపోయాం. ఫుడ్ అయితే మాత్రం బయట ఇంకా తినేసాం. ఫుడ్ అయితే దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళాం. పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నాం, పన్నీర్ కర్రీ చెప్పుకున్నాం. శుభ్రంగా తినేసి ఇంటికి వచ్చి పడుకున్నాం. ఇదండి మా జూ పార్కు స్టోరీ. ఎలాగైతేనే ఇంటికి చేరుకున్నాం 4:30కి. అప్పుడు తింటున్నాం ఫుడ్.